బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచనుంది. ఈ మేరకు మంత్రి అనగాని ప్రసాద్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ల పెంపుతో పాటు హేతుబద్ధీకరణ చేపడతామన్నారు. అదేవిధంగా అమరావతి 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే భోగాపురం పరిసర ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనగాని. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచనుంది. ఈ మేరకు మంత్రి అనగాని ప్రసాద్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ల పెంపుతో పాటు హేతుబద్ధీకరణ చేపడతామన్నారు. అదేవిధంగా అమరావతి 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే భోగాపురం పరిసర ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనగాని. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయని తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపై ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం జరిగిన నేపథ్యంలో దాంతో డిసెంబర్ చివరి వారంలో పెద్ద ఎత్తున గతేడాది డిసెంబర్ చివరి వారంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి. అయితే దీనిపైన కసరత్తు సాగుతోందని ఇప్పుడే కాదంటూ ప్రభుత్వం అప్పుడు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఈ వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అధికారులు ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు కూడా గతంలో ప్రారంభించింది. అయితే అమరావతి ప్రాంతంలో భూ రిజిస్ట్రేషన్ విలువలు పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో భూముల మార్కెట్ విలువ బుక్ విలువ మధ్య బాగా ఎక్కువ తేడా గుర్తించిన ప్రభుత్వం బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వ్యవసాయ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇతర డెవలప్మెంట్ అవసరాల కోసం నిబంధనలు మరింత సులభతరం చేయనుంది ప్రభుత్వం. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు అయితే కొనసాగిస్తుంది. రిజిస్ట్రేషన్ పెంపు అంశం పైన ముఖ్యమంత్రి కూడా త్వరలో దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తి కసరత్తు ఇప్పటికే జరిగిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఒకవేళ కసరత్తు కనుక పూర్తి కాదు, ఇంకా దానికి సంబంధించి కసరత్తు చేయాలని భావించిన నేపథ్యంలో దీనిపైన మరికొన్ని రోజులు కూడా ఆలస్యమైంది. అయితే ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి అయితే దీనిపైన స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన భూ రిజిస్ట్రేషన్ విలువలు అయితే ఏపీలో అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉన్న భోగాపురం పరిసర ప్రాంతాల్లోనూ కూడా పెరిగే అవకాశం గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా సరిదిద్దడంతో పాటు తప్పు చేసిన వారి పట్ల క్రమశిక్షణ చర్యలు, అదేవిధంగా గతంలో భూ సంబంధించిన అక్రమణలు, భూ సంబంధించిన దందాలు అనేక రకాలుగా జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదంటూ కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.